ఫైట్లు ఎక్సలెంట్, బీజిఎం ఏం తాగి కొట్టావనా. బీజిఎంస్ మాత్రం అమ్మ తోడు జబర్దస్త్ కొట్టిన మరి. బీజిఎం హనుమాన్ సినిమాలో కూడా లేదు, విజువల్స్ మాత్రం జబర్దస్త్, విజువల్స్ మాత్రం కాపీ చేసినట్టు ఉంది. ఏడా మన అదే అంటున్నా, కల్కి సినిమా ప్రభాస్ ఇంతకుముందు అదే చెప్పినా, బ్రహ్మాస్త్ర సినిమా చూసినట్టు ఉంటుంది, కల్కి సినిమా చూసినట్టు ఉంటుంది. కాకపోతే ఆ స్టోరీ వేడు, స్టార్టింగ్ రాముడు గురించి స్టోరీ ఉంటుంది, దాని తర్వాత కాక సెకండ్ హాఫ్కి వచ్చేసి మన ఛత్రపతి దగ్గరికి వెళ్ళిపోతాడు. కాకపోతే 9 గ్రంథాలు ఉంటాయి, గ్రంథాలకు సంబంధించి 9 గ్రంథాలు ఒక దగ్గర మన హిందువుల గురించి ఒక 2 గంటలలో చూపించడం చాలా గొప్ప విషయం. మొత్తం మీద 200 కోట్లు మాత్రం వసూలు చేస్తారు. బయటికి రానిదంటే ఇక టోటల్ హిందువులకు సంబంధించింది మేడం. నేను చూసింది మొత్తము అందులో చూస్తుంటే కల్కి సినిమా బ్రహ్మాస్త్ర సినిమా కలిపి కొట్టినట్టు ఉంది సినిమా మాత్రం. ప్రభాస్ వాయిస్ 2 నిమిషాలే ఉంటుంది, వాయిసే ఉంటుంది కాక ప్రభాస్ ఉన్నాడు. మీరు పొరపాటు మొత్తము ప్రభాసే చెప్తారు స్టోరీ కథ, 2 నిమిషాలు